దాయాది పాకిస్తాన్‌కు బలూచిస్తాన్‌లో వేర్పాటువాద ఉద్యమం తీవ్రమైన అంతర్గత ముప్పుగా మారిపోతోంది. అసలిప్పుడు జరిగే పరిస్థితులేంటో తెలుసా? ఒక పక్కన సింధూర్ ఆపరేషన్స్ ఒకదాని తర్వాత ఒకటి అంటే సింధూర్ 1.0, 2.0, 3.0 అసలు ఎన్ని పాయింట్లకెళ్తుందో అర్థం కాని పరిస్థితుల్లో మరొక వైపు పాకిస్తాన్‌కు గట్టిగా రాడ్ దింపడానికి రెడీగా ఉంది బలూచిస్తాన్. అసలు బలూచిస్తాన్ ఒక పక్కన పాకిస్తాన్ తగలడిపోతుంటే ఏం చేస్తుందో తెలుసా అండి? ఇక పాకిస్తాన్ జెండాను పీకేసి బలూచిస్తాన్ జెండాను పాతేసింది. భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ చేపట్టి పాక్‌లోని ఉగ్రత శిబిరాల పైన, అలాగే పాక్‌లో ఉన్న డిఫెన్స్ సిస్టమ్ మీద, స్టేడియం పైన ఇలా రకరకాల చోట్ల ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలాగా పాకిస్తాన్‌ను నామరూపాలు లేకుండా చేసేస్తుంటే, మరొక వైపు బలూచిస్తాన్‌కు సంబంధించిన బలూచీస్ మాత్రం పాకిస్తాన్ ఫ్లాగులు తీసేసి ఎక్కడ పడితే అక్కడ బలూచిస్తాన్‌కి సంబంధించిన ఫ్లాగులు పెట్టి, బలూచిస్తాన్‌కి పాకిస్తాన్ నుంచి స్వాతంత్రం వచ్చింది. ఇప్పుడు బలూచిస్తానే ఒక స్వతంత్రమైన దేశం అంటూ, అక్కడ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఇదే ఒక అంశాన్ని ఫాలో అవుతూ వస్తున్నారు. అంటే ఇక్కడ మానవ హక్కుల ఉల్లంఘనతో పాటు చైనా, పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ భద్రతపై ప్రభావం చూపుతుండడంతో అంతర్జాతీయ ఆసక్తి పెరుగుతోంది. బలూచ్ ఉద్యమం పాకు భద్రత, రాజకీయ, ఆర్థిక పరంగా పెరుగుతున్న ముప్పు చాలా స్పష్టంగా మారింది. ఇప్పుడు గనక పాకిస్తాన్ మొత్తం నామరూపాలు లేకుండా అటు సింధూర్ వల్ల, ఇటు బలూచి వల్ల మొత్తం నామరూపాలు లేకుండా పోతే బలూచిస్తాన్ ఇక చైనాకు దిమ్మ తిరిగే షాక్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇక వాళ్ళు ఎన్నెన్నో ప్రాజెక్టులు కోసం, నిర్మాణం కోసం కోట్లాను కోట్లు, వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అంతేకాకుండా పాకిస్తాన్‌కు ఎవ్వరు అప్పివ్వకపోతే అప్పులు ఇవ్వడం కూడా మొదలెట్టి ఇక పాకిస్తాన్‌ను మొత్తం వాళ్ళు తీసేసుకుందాం అనుకున్నారు. కాకపోతే ఇప్పుడు జరిగిందేంటంటే తాజాగా బలూచిస్తాన్‌లో ప్రజలు అక్కడ ప్రభుత్వ కార్యాలయాలు, భవనాలు, స్మారక చిహ్నాలపై పాకిస్తాన్ జెండాలు తొలగించి వాటి స్థానంలో ప్రత్యేక బలూచ్ జెండాలను ఎగరవేస్తున్నారు. ఇందుకు సంబంధించి మొత్తం సోషల్ మీడియాలోనే కాకుండా ట్విట్టర్‌లో కూడా దద్దరిల్లిపోతుంది. ప్రపంచం తమ దౌత్య కార్యకలాపాలను పాకిస్తాన్ నుంచి ఉపసంహరించుకొని కొత్తగా ఆవిర్భిస్తున్న బలూచిస్తాన్ దేశానికి తరలించాల్సిన సమయం ఆసన్నమైందని అంటూ ట్వీట్ చేసింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అధికారిక అకౌంట్, వ్యక్తిగత అకౌంట్లను ట్యాగ్ చేశాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది. ఒక పక్కన పాకిస్తాన్ జవాన్లు చచ్చిపోతున్నా కూడా బలూచిస్తాన్ మాత్రం హ్యాపీగా పెత్తనం చెలాయించడానికి సిద్ధంగా ఉంది. ఇక ఆయిల్, గ్యాస్, ఖనిజాల విషయంలో ఈ ప్రాంతం ఎంతో ధనికమైనప్పటికీ స్థానికులు వాటి ఫలితాలు అందించకుండా పాకిస్తాన్ గుంటనక్క చైనాకు అమ్మేస్తోంది. అందుకనే బలూచీలు ఈ విషయం తెలుసుకుని పాకిస్తాన్ నుంచి మాకు వేర్పాటువాదం కావాలని, మాకొక సెపరేట్ కంట్రీ కావాలని ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. అది కాస్త ఇప్పుడు భారత ఆపరేషన్ సింధూర్ పుణ్యమా అని మొత్తం నెరవేరిపోయింది. ఇక ఈ దెబ్బతో పాకిస్తాన్ పూర్తిగా మ్యాప్ నుంచి తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని అర్థమవుతుంది. పాకిస్తానీ జనాలు కూడా ఇక పాకిస్తాన్‌తో మేము వేగలేం, అభివృద్ధి కోసం కనీసం రూపాయి ఖర్చు పెట్టట్లేదు. ఇదేదో బలూచిస్తాన్‌తో కలిసి ఉంటే కనీసం తాలిబాన్‌లతో అయినా అక్కడ క్రికెట్ ఆడుకోవచ్చని ఇక ఆ నిర్ణయం తీసుకోబోతోంది. ఏది ఏమైనప్పటికీ పాకిస్తాన్‌కు ముందు గొయ్యి, వెనక నుయ్యి, పక్కన పాము, ఇటు పక్కన తేలు అన్నట్టుగా మారిపోయింది. ఇక పాకిస్తాన్‌ని ఏ దేవుడు కాపాడలేడు.